హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఇంటర్వెల్‌లో ఒక్కసారిగా హాల్‌లో లైట్లు వెలిగాయి. సీట్‌లో సరిగా సర్దుకొని కూర్చొని తెలుసున్న వారు ఎవరైనా వచ్చారేమోనని చుట్టూ కలయి చూశాను. ముందు సీట్‌లో అమ్మాయి భుజం చుట్టూ చెయ్యి వేసిన అబ్బాయి ఉలిక్కిపడి లేచి తలంచుకొని వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి లేచి లేడీస్ టాయిలెట్ వైపు నడిచింది. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఆ అమ్మాయి ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురుచూశాను. వస్తూనే తన సీట్లో కూర్చోబోతూ యథాలాపంగా నా వైపు చూసింది. అనకొండను చూసినంతగా అదిరిపడింది. ఆంటీ మీరా అనబోయింది. నేను అంతకన్నా ఆశ్చర్యంలో ఉన్నాను. అంతలో ఆ అబ్బాయి వేగంగా వచ్చి ముఖం కనపడనీయని ప్రయత్నం చేస్తూ ఆమె తన చేతుల్లో తనతో తెచ్చిన పొట్లాలు ఉంచడంతో ఆమె చటుక్కున సీట్లో కూర్చుండిపోయింది. మరో 2 నిమిషాల తర్వాత ఇప్పుడే వస్తాను అనేసి ఎగ్జిట్ వైపు ఆ అమ్మాయి వెళ్ళిపోవడం గమనించాను. మరో 10 నిమిషాల్లో ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, 10వ తరగతి చదువుతున్న నా కూతురు మధురిమ ట్యూషన్ మేట్ గోవర్ధిని. మా వారు ఊరికి చివర తౌడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మాకొక పాప, బాబు. పాప మధురిమ 10వ తరగతి చదువుతోంది. బాబు 7వ తరగతి చదువుతున్నాడు. ఆయన ఇచ్చే గొర్రెతోక జీతంతో ఇల్లు పొదుపుగా గడుపుకొస్తూ వీలైనంత పాప, బాబుల పేర్ల ఆదా చేస్తున్నాను. ఆయన భార్యగా నా విధి సంతృప్తికరంగా నిర్వహిస్తున్నాననే నా నమ్మకం. ఆర్థిక స్తోమత అంత లేకపోవడం వల్ల పిల్లలిద్దరిని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నాను. 10వ తరగతి కావడం వల్ల మధురిమకు ప్రైవేట్ పెట్టించాను. అదే ట్యూషన్ సెంటర్‌లో గోవర్ధిని కూడా చదువుతోంది. వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం అని విన్నాను. చాలా ఖరీదైన దుస్తులు వేసుకు వస్తుంది. వాళ్ళ ఫాదర్ టెండర్ బిజినెస్ చేస్తారట. ఎదుటి వారిని ఆకర్షించడం కోసం అన్నట్టుగా గారంగా మాట్లాడుతుంది గోవర్ధిని. మగ పిల్లలను కవ్వించడం కోసమే అన్నట్టుగా ఉంటాయి ఆమె చూపులు. మధురిమతో మొట్టమొదటిసారి గోవర్ధిని మా ఇంటికి వచ్చినప్పుడు నా కూతురు ఎటువంటి స్నేహాలు పడుతుందో తెలుసుకోవడం కోసం ఆప్యాయంగా మాట్లాడాను. అదే నేను చేసిన తప్పు అనిపించింది. ఆ అమ్మాయి ప్రతిరోజు ట్యూషన్‌కి వెళ్ళే వంకతో మా ఇంటికి వచ్చేది. అలా ప్రతి క్షణం నన్ను నా ప్రతి కదలికను గమనించేది. నేను మధురిమను తయారు చేస్తున్నంత సేపు నాకు తోచిన మంచి విషయాలు చెబుతూ ఉండడం నాకు అలవాటు. భయం చేతనో, తప్పదనో మధురిమ అన్నీ వింటుంది. ఆచరిస్తుంది కూడా. నేను మధురిమను అడుగుతూ ఉంటాను. "ఏరా కన్నమ్మ, అమ్మ క్లాస్ పీకుతుందేంటి అనుకుంటున్నావా" అని. "అమ్మ నువ్వు ఏం చెప్పినా, ఏం చేసినా నా మంచి కోసమే కదా! నాకది క్లాస్ పీకడం ఎలా అనిపిస్తుంది" అంది ఒకసారి. పుత్రికోత్సాహంతో నా కూతుర్ని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. అది ఆ గోవర్ధని కళ్ళల్లో పడనే పడింది. నేను, మధురిమ ఎక్కడ ఉన్నా అక్కడికి బిరబిరా వచ్చేస్తుంది గోవర్ధని. "ఏమిటే అలా కొయ్యబొమ్మలా ఉండిపోయావు?" అడిగింది మధురిమ. "నువ్వు ఎంత అదృష్టవంతురాలివే" అంది. ఎందుకో ఆ అమ్మాయి కళ్ళు చెమర్చాయి. అది కనిపించనీయకుండా "సారీ ఆంటీ ట్యూషన్‌కి ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని మీ అనుమతి తీసుకోకుండా మీ బెడ్‌రూమ్‌లోకొచ్చేశాను. వెరీ సారీ. రావే తొందరగా" అని మధుని చెయ్యి పట్టుకొని తీసుకుపోయింది. నేను బెడ్ మీద కూలబడ్డాను. ఆ అమ్మాయి నాకు సారీ చెప్పడానికి కారణముంది. మా ఇంటికి వచ్చిన మొదటి రోజుల్లో నేను ఎంతో అందంగా, పద్ధతిగా సర్దుకున్న ప్రతి బొమ్మను దాని స్థానంలో నుంచి తీసి అటు ఇటు తిప్పి చూసేస్తూ "ఈ బొమ్మ బాగుందే ఎక్కడ కొన్నారంటూ" చూపించిన ప్రవర్తనకి నాకు ఒళ్ళు మండుకొచ్చి కయ్యుమన్నాను. నా పద్ధతి, అభిమతం వివరించి చెప్పాను. అప్పటి నుంచి నేను, నా ఇల్లు ఆ అమ్మాయికి అపురూప వస్తువులం అయిపోయాము. విశాలమైన పెద్ద కళ్ళతో, సూటిగా గుచ్చుకునే చూపులతో నన్ను, నా చేతలను పరిశీలిస్తుంది. "ఎందుకలా పరిశీలిస్తున్నావ్?" అడిగానోసారి. "ఏమీ లేదు ఆంటీ, ఏమీ లేదు" అని తలదించుకుంది. "పర్వాలేదమ్మా చెప్పు, నేనేమీ అనుకోను" అన్నాను అనునయంగా. "మీరు ఏ అలంకరణ లేకుండానే ఇంత అందంగా ఉంటారు. అందమైన రూపం, రూపానికి తగ్గ మాట, మాటలకు తగ్గ మీ వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. అందుకే మిమ్మల్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు" అంది గోవర్ధిని. పిల్లలకు టీనేజ్ అత్యంత కీలకమైనది. ఈ విద్యార్థి దశలో ఎంత ఎక్కువ విజ్ఞానాన్ని గ్రహించి మీ బుర్రలో భద్రపరుచుకుంటే అంత మంచిది. అందుచేత సమయం వృధా చేయకుండా అన్నీ పరిశీలిస్తూ ఉండాలి. తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. నన్ను చూసి నీ సమయం వృధా చేసుకుంటావెందుకు చెప్పు అని తేలికగా నవ్వేశాను. ఆ తర్వాత ఆ అమ్మాయిలో కొంచెం మార్పు వచ్చింది. 10వ ర్యాంకు దాటి ఉండే ఆ అమ్మాయి చదువులో 10 లోపుల ర్యాంకులకి రావడమే దానికి కారణం. ఆమెలో ఆ మార్పుకు చాలా సంతోషించాను. కానీ ఇంతలో ఇదేమిటి? ఏది ఏమైనా రేపు ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు విషయం తేల్చేయాలి అనుకున్నాను. నేను ఊహించినట్టుగానే మరనాడు గోవర్ధిని ట్యూషన్‌కి వెళ్ళేటప్పుడు మధురిమ కోసం రాలేదు. ఉదయం పిల్లల్ని, ఆయన్ని పంపించి బట్టలన్నీ ఉతికేశాక మధురిమ పుట్టినరోజు డ్రెస్ మీద మగ్గం వర్క్ చేస్తున్న పని మొదలు పెడదామని అనుకుంటున్నంతలో తలుపు చప్పుడయింది. వెళ్లి తీశాను. ఎదురుగా గోవర్ధిని. "స్కూలుకి వెళ్ళలేదా? ఏమిటిలా వచ్చావ్?" అడిగాను పదునైన స్వరంతో.
గోవర్ధిని బెరుకు కళ్ళతో చూసింది. ఆంటీ మీకో విషయం చెప్పుకోవాలి. దయచేసి కోప్పడకండి. ఈ విషయంలో మీరు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అంది కన్నీళ్లతో. ఒక్క క్షణం ఆలోచించి లోపలికి రా అన్నాను. హాల్లో కూర్చున్నాక ఇప్పుడు చెప్పు అన్నాను తీక్షణంగా. ఇంతకాలం నా కూతురితో తిరిగిన అమ్మాయి ఈమెనేనా అనిపించింది. మీరలా సూటిగా చూస్తే నాకు భయం ఆంటీ. మీతో మనసు విప్పి చెప్పుకోలేను అంది కన్నీళ్లు బుగ్గల మీద జారిపోతుండగా. విషయం రాబట్టడం కోసమైనా తప్పదు కదా అని కంఠంలో మృదుత్వం పలికిస్తూ పర్వాలేదు భయపడకు చెప్పమ్మా అన్నాను లాలనగా. ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి నా కాళ్ళ ముందు నేల మీద కూలబడి ఎక్కి ఎక్కి ఏడవసాగింది గోవర్ధిని. నాకు చాలా చిరాకనిపించింది. కారణం పట్టుమని 16 లేని ఆ పెళ్లి కాని అమ్మాయి శరీరాన్ని ఒక కుర్రాడి చేతులు తడిమాయి అని కంపరంగా అనిపించింది. అయినా సహనంగానే భరించాను. చూడు వర్ధిని, విషయం చెప్పకుండా ఇలా బాధపడడంలో అర్థం లేదు. వెళ్లి ముఖం కడుక్కురా అన్నాను. తనను తాను సంభాళించుకొని సారీ ఆంటీ అని వెళ్లి ముఖం కడుక్కు వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారా ఆంటీ? మధు పట్ల మీరు చూపించే అమ్మ ప్రేమ అంటే నాకు ఎంతో ఇష్టం. జ్ఞానం వచ్చాక మా అమ్మ ఒక్కరోజు నాతో అలా ప్రవర్తించింది లేదు. ఎంతసేపు నగలు, చీరలు, షోకులు, చేతిలో పుష్కలంగా డబ్బు ఉంచుకోవడం వీటికే ప్రాధాన్యత ఇస్తుంది. నాకు ఖరీదైన బట్టలు కొంటుంది. రకరకాల డ్రెస్సింగ్ సెట్స్ కొంటుంది. వారానికోసారి తనతో బ్యూటీ పార్లర్‌లకు తీసుకువెడుతుంది. వద్దమ్మా నాకిష్టం లేదు. క్లాస్‌లో అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు అన్నాను. నోరు మూసుకో. మన స్టేటస్‌కి తగ్గట్టు ఉండాలి తెలిసిందా అని తిట్టింది. అలా రోజూ నలుగురిలో ప్రత్యేకంగా కనపడేలా తయారు చేసి పంపిస్తుంది. ట్యూషన్ అయిపోయాక మధురిమను మీ ఇంటి దగ్గర దించి వెళ్తుంటే నెల రోజుల నుంచి ఒక అబ్బాయి నా వెంట పడుతున్నాడు. ఒకరోజు నా సైకిల్‌కి అడ్డంగా వచ్చి సైకిల్ ఆఫ్ చేసి "నువ్వు నాకు నచ్చావు. మనిద్దరం కలిసి టిఫిన్ చేద్దాం. వస్తావా?" అన్నాడు. రాను అన్నాను. "నువ్వు రాకపోతే కత్తితో పొడుచుకొని చచ్చిపోతా" అని చాకు చూపించి బెదిరించాడు. అలా 10 రోజుల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నాను. నిన్న రోజు దాటివేస్తున్నావేంటి? నువ్వు నన్ను ప్రేమించడం లేదా? అనడిగాడు. నేను సమాధానం చెప్పలేదు. ఈవేళ కనుక నువ్వు రాకపోతే నా చావుకి కారణం నువ్వే అని కాగితం రాసిపెట్టి చచ్చిపోతా అని జేబులో నుంచి అలా రాసిన కాగితం విప్పి చూపించాడు. ఏం చెయ్యాలో అర్థం కాక సరే పద అన్నాను. ఇప్పుడు కాదు. మధ్యాహ్నం స్కూల్ ఎగ్గొట్టి వచ్చెయ్. సినిమా హాల్‌లో టిఫిన్ చేద్దామన్నాడు. సినిమా హాల్‌లో టిఫినేంటి? అని అడిగాను అర్థం కాక. యాహూ! అని అరిచి సినిమా హాల్‌లో క్యాంటీన్ ఉంటుందిలే అనేసి వెళ్ళిపోయాడు. హాల్‌లో లైట్లు తీసేయగానే నా భుజం చుట్టూ చెయ్యి వేశాడు. నాకొక పక్క కంగారు, భయం, ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏవేవో చెయ్యబోయాడు. ప్రతిసారి అతని చెయ్యి తీసేసే ప్రయత్నం చేశాను. నాకెన్నో విధాల నచ్చచెప్పాలని చూశాడు. నా ముఖం తన వైపుకు తిప్పుకొని బలవంతంగా ముద్దులు పెట్టుకున్నాడు. ఇదే టిఫిన్ అంటే. నువ్వు చెయ్యనివ్వడం లేదన్నాడు. నా అదృష్టం బాగుండి ఇంతలో లైట్లు వెలిగాయి. అతను గబగబా బయటికి వెళ్ళిపోయాడు. నేను టాయిలెట్‌లోకి వెళ్లి వస్తూ మిమ్మల్ని చూశాను. నాపై ప్రాణం పైనే పోయింది. అతను వచ్చాక ఇప్పుడే వస్తాను అని చెప్పి పారిపోయి ఇంటికి వచ్చేశాను. ఈవేళ ట్యూషన్‌కి వెళ్తే ఖచ్చితంగా వెంటపడి అడుగుతాడని భయపడి అమ్మకు కడుపు నొప్పిగా ఉంది. మాత్రలు తెచ్చుకుంటాను అని చెప్పి మీ దగ్గరకు వచ్చాను. ఇది ఆంటీ ఒట్టుగా జరిగింది. ఈ సమస్యను మా అమ్మతో చెప్పుకునే ధైర్యం నాకు లేదు. మీరైతే అర్థం చేసుకుంటారని మీతో చెప్పుకుంటున్నాను అంది దోసిలిలో ముఖం దాచుకొని ఏడుస్తూ. నా కళ్ళల్లో పడ్డావు కాబట్టి నా ముందు పెట్టావు. లేదంటే వాడు ఎలా అంటే అలా చేసేదానివే కదా అన్నాను తీవ్ర స్వరంతో. ప్లీజ్ ఆంటీ నేను చేసింది తప్పే. నన్ను క్షమించండి అంది వెక్కుతూ. నాలో కోపాన్ని అణుచుకునేందుకు 5 నిమిషాలు మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాను. అది కాదమ్మా! నిన్ను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. నీలో లొంగిపోయే బలహీనత చూసి వాడు నిన్ను వశపరుచుకొని మరో 10 మంది స్నేహితులకు చెబుతాడు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? మగవాడికి లొంగిపోయే బలహీన మనస్తత్వం ఆడదానికి ఉన్నంత సేపు మోసపోయిన ఆడవాళ్ళు వెలసిపోయిన బొమ్మల్లా సమాజంలో ఉంటూనే ఉంటారు. స్త్రీ తన ఆత్మాభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో చంపుకోకూడదు. అదే సమయంలో ఆత్మస్థైర్యం పెంచుకోవాలి. నీ సమస్యకు రెండే పరిష్కారాలు. నిన్ను నేను నమ్ముతున్నాను. వాడి ఫోన్ నంబర్ ఇచ్చాడా? చేతిలో ఉన్న నోట్స్ ఆఖరి పేజీ తీసి చూపించింది గోవర్ధిని. నీ వెనుక నేనుంటాను. నేను చెప్పినట్టు భయపడకుండా చేస్తావా? అడిగాను భరోసా ఇస్తున్నట్టుగా. తప్పకుండా ఆంటీ. తడిసిన గవ్వల్లాంటి విశాలమైన కళ్ళతో తలూపింది గోవర్ధిని. తలుపులు తాళం వేసి ఆమెను తీసుకుని తిన్నగా పబ్లిక్ టెలిఫోన్ బూత్‌కు వచ్చాను. దారిలో ఆ అమ్మాయి తరచి తరచి అడిగిన మీదట అతను ఒక బంగారం షాపు ఓనరు కొడుకని తెలిసింది. అతనితో ఏం మాట్లాడాలో, వాడు అన్నదానికి ఎలా రియాక్ట్ అవ్వాలో 2, 3 రకాలుగా చెప్పి అతనికి ఫోన్ చేయించాను. ఏంటి డార్లింగ్ అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా? నా చావు కళ్ళ చూడాలని ఉందా నీకు? అన్నాడట.
తెలిసిన ఆంటీ కనిపించారు. మా పేరెంట్స్‌కి చెబుతారని భయపడి ఇంటికి వచ్చేశాను. అది సరే గాని మనం పెళ్లెప్పుడు చేసుకుందాం? నువ్వు సరే అంటే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను అని నిన్ను చెప్పమన్నట్టే చెప్పింది గోవర్ధిని. నీకు నగలేమైనా ఉన్నాయా? అవన్నీ మా డ్యాడీ లాకర్‌లో ఉంటాయి. మరి డబ్బు? నా ఫీజులన్నీ మా డ్యాడీ స్వయంగా కడతారు. నా బట్టల విషయం అమ్మ చూసుకుంటుంది. ఆయన బంగారం కొట్టు ఓనర్ గారి అబ్బాయివి. నువ్వు తలుచుకుంటే నాకు అవన్నీ అమర్చడం ఎంతసేపు? అయితే ఈ సాయంత్రం ఏదైనా లాడ్జిలో భోజనం చేద్దాం. నువ్వు నాకు నచ్చితే అప్పుడు ఆలోచిస్తా. మరి నా కోసం చచ్చిపోతా అన్నావు. నువ్వు సాయంత్రం రాకపోతే ఆ పనే చేస్తా. నిజంగానా? సరే నీ మాటలన్నీ రికార్డ్ చేశాను. పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నాను. అక్కడికి వచ్చెయ్. దాంతో కాళ్ళ బేరానికి దిగాడు. మళ్ళీ నా జోలికి వస్తే నువ్వు రానంటే నీ వెంట నేనెందుకు పడతాను? నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నేను అవకాశం తీసుకున్నాను. అర్థమైందా? అన్నట్టు గోవర్ధన కేసి చూశాను. అంటే మళ్ళీ ఇంకొక అమ్మాయి వెంట ఇలాగే పడతావన్నమాట. నీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదురా! నీ సెల్ నంబర్, నీ మాటల రికార్డింగ్ కాపీ మీ నాన్నకు, పోలీసులకు పంపిస్తున్నాను సిద్ధంగా ఉండు. మా అమ్మ మీద ఒట్టు. నేను మరో ఆడపిల్ల జోలికి వెళ్ళను ప్లీజ్. అయినా నువ్వు కావాలని డబ్బు కోసం నన్ను బెదిరిస్తున్నావేమో! నా మాటలన్నీ రికార్డ్ చేశావని నమ్మకమేమిటి? అయినా ఈ బ్లాక్‌మెయిలింగ్ ఏమిటి? వాడి పొగరు ఇంకా చావలేదనిపించింది నాకు. ఇక లాభం లేదనుకొని ఫోన్ నేనందుకున్నాను. 10 నిమిషాలలో ఇక్కడికి వస్తే అన్ని సాక్ష్యాలు చూపిస్తాను. వచ్చావా? సరే సరి. లేదా నిన్ను ఏం చెయ్యాలో నాకు తెలుసు అన్నాను. మధ్యలో నువ్వెవరు? ఇంతవరకు నువ్వు ఏడిపించావే వాళ్ళ అమ్మని. వాడు భయపడిపోయినట్లున్నాడు. సారీ ఆంటీ ఇంకెప్పుడు అలా చెయ్యను. మా అమ్మ మీద ఒట్టు. నన్ను వదిలేయండి ప్లీజ్. మా నాన్నకి చెప్తే నా చెమడాలు తీసేస్తాడు. ప్లీజ్ ఆంటీ అని ఏడ్చినంత పని చేశాడు. ముందు నువ్వు ఈ పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరకు రా. లేదా నేను నీ షాపు దగ్గరకు రానా గదమాయించాను. వస్తున్నాను ఆంటీ వచ్చేస్తున్నా ప్లీజ్. అంతవరకు మీరు అక్కడే ఉండండి. 8 నిమిషాలలో సైకిల్ మీద వచ్చేశాడు. సైకిల్‌ని నేల మీదకలా వదిలేసి అటు ఇటు చూసి నెమ్మదిగా దగ్గరగా వచ్చి గోవర్ధనిని చూసి సారీ ఆంటీ ఇంకెప్పుడు మీ అమ్మాయి జోలికి రాను. నన్ను నమ్మండి అన్నాడు. నా కాళ్ళ మీద పడి చటుక్కున లేచిపోయి నా కాళ్ళ మీద కాదు మా అమ్మాయికి సారీ చెప్పి కాళ్ళ మీద పడు అన్నాను మరింత కఠినంగా. సారీ సిస్టర్ నన్ను క్షమించు అన్నాడు గోవర్ధని కాళ్ళ ముందు. అప్పుడు పైకి లేపి కాలర్ పుచ్చుకొని నిన్న టిఫిన్ చేశావు. ఇవాళ సిస్టర్ అయిపోయిందా అని చెయ్యెత్తాను. వాడు తప్పించుకొని నేల మీద పడేసిన సైకిల్ తీసుకొని పరుగో పరుగు. చూసావా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇదే మగాడి నైజం. అర్థమైందా? అన్నాను గోవర్ధనితో. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదా ఆంటీ? అంది ఆరాధనా భావంతో చేతులు జోడించిన గోవర్ధిని. అప్పుడే పూర్తవ్వలేదు పద అని ఆమె వెన్ను తట్టి రెండో పరిష్కారం దిశగా కదిలాను ఆమెతో. మేము గోవర్ధని ఇంట్లో అడుగు పెట్టేసరికి వాళ్ళ అమ్మగారు టీవీ చూస్తున్నారు. గోవర్ధని నన్ను ఆమెకు పరిచయం చేసింది. ఆవిడ నన్ను చూస్తూనే నొసలు చిట్లించి టీవీ వైపు ముఖం తిప్పుకొని అడిగింది ఏమిటిలా వచ్చారు? ఆవిడ నన్ను కనీసం కూర్చోమనలేదు. నేనే ఆమె ఎదురుగా కూర్చుని జరిగిందంతా చెప్పాను. మేము వాడితో ఫోన్‌లో మాట్లాడిన విషయం తప్ప అంతే. ఆవిడ పెనం మీద ఆవగింజలా ఎగిరి పడింది. మా పిల్ల బాగోగులు మేము చూసుకోగలం. అయినా మీరెవరు మా ఇంటికి వచ్చి మా పిల్ల మీద నేరాలు చెప్పడానికి? ఏదో మా అమ్మాయి కాస్త అందంగా ఉంటుంది కాబట్టి వెనకాల పడి ఉంటాడు. దానికే మీరు మా ఇంటికి వచ్చి రాద్ధాంతం చెయ్యాలా? అయినా నీకేం పోయే కాలమే? బయట తప్పుడు పనులన్నీ చేసి వచ్చి అలకా జనాన్ని ఇంటి మీదకు దెబ్బలాటకు తీసుకొస్తావా? ఆ పొయ్యేదేదో ఆ వెధవతోనే పోకపోయావా? పీడా పొయ్యేది శని విరగడైపోను. అటు మీ నాన్న, ఇటు నువ్వు నన్ను ఏడిపించుకు తింటున్నారు. నా వెధవ బతుక్కి సుఖం లేకుండా చేస్తున్నారు. ఇదంతా నా కర్మ అని నుదురు కొట్టుకుంది చేత్తో. అది కాదమ్మా! మీరు అనవసరంగా నువ్వు మాట్లాడకు. వెంటనే వెళ్లి ఇక్కడ్నుంచి. నా కూతుర్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు తెలుసు. దాదాపుగా అరిచినంత పని చేసింది ఆవిడ ఏకవచన ప్రయోగం చేస్తూ. నేను ఆవేశపడలేదు. ఆవిడ మనస్తత్వం అంచనా వేసుకుంటూ గోవర్ధనికి చెప్పి బయటకు వచ్చేశాను అంతే. ఆ మరునాటి నుంచే నేను మళ్ళీ గోవర్ధనిని ఆ ఊర్లో ఉండగా చూడలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మధురిమ ఎంబీఏ పూర్తి చేసి ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగం చేస్తోంది. అల్లుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. కొత్తగా పెళ్లైన 6 నెలల తర్వాత మొదటిసారి హైదరాబాద్ వాళ్ళింటికి వచ్చాము నేను, ఆయన. సుల్తాన్ బజార్‌లో నేను, మధురిమ షాపింగ్ చేస్తుండగా అరే ఆంటీ మీరు మీరేనా? మధురిమను చూసి నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి అడుగుతున్న గోవర్ధనిని గుర్తుపట్టలేకపోయాను. గోవర్ధిని అరవిరసిన ముద్ద మందారంలా ఏ భేషజమో, కృతకమో లేకుండా నవేలంగా కనిపిస్తోంది. మరీ మరీ చూడాలనిపించేలా ఉంది. తాను ఆంధ్రా బ్యాంకులో క్యాషియర్‌గా చేస్తోందట. వాళ్ళాయన జీపీఓలో పనిచేస్తున్నారట.
ఇద్దరు పిల్లలట. వాళ్ళ నాన్నగారు టెండర్ బిజినెస్ దెబ్బతినడంతో మానసిక వేదనతో గుండెపోటు వచ్చి మరణించారట. వాళ్ళ అమ్మగారు తన దగ్గరే ఉంటోందట. ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళమని బలవంతం చేసింది గోవర్ధని. సరేనని నేను, మధురిమ తనతో వాళ్ళ ఇంటికి వచ్చాము. నేనే లక్ష్మీరాజ్యం గారిని పలకరించాను. ఆవిడ నిలువెల్లా కదిలిపోయి నన్ను క్షమించండమ్మా, మిమ్మల్ని చాలా ఘోరంగా అవమానించాను అంది రుద్ధమైన కంఠంతో. అయ్యయ్యో, ఎంత మాట, మీరు అలా అనకూడదు అన్నాను. లేదమ్మా, ఈవేళ నా బిడ్డ జీవితం బాగుంది అంటే కారణం మీరు. కన్నంత మాత్రాన అందరూ అమ్మలు కాలేరు. కన్నబిడ్డ సమస్య తెలుసుకొని దానిని సకాలంలో గుర్తించి పరిష్కరించి కన్నబిడ్డకు బంగారు భవిష్యత్తు ఇవ్వగలిగిన అమ్మే నిజమైన అమ్మ. అటువంటి అమ్మకు ప్రతిరూపం మీరు. నా బిడ్డను మీ బిడ్డగా భావించి నా వరకు రాకుండానే నా బిడ్డ సమస్యను పరిష్కరించారు. దానికి మీరు నూరిపోసిన ఆత్మవిశ్వాసం వల్లనే అది చక్కని ఉద్యోగం సంపాదించుకొని చల్లగా కాపురం చేసుకుంటుంది. లేదంటే దాని బ్రతుకు నాశనమైపోయేది అందామె నా చేతులు పట్టుకొని కన్నీళ్లతో. మీరు అనవసరంగా బాధపడుతున్నారు. అవన్నీ మర్చిపోయి ఈ రోజు నుంచి మీకు ఇద్దరు కూతుర్లు అనుకోండి. నేను 3 నెలల పాటు ఇక్కడే ఉంటాను. మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి. నేను వస్తూ ఉంటాను. సరేనా అన్నాను ఆమె కన్నీళ్లు తుడిచి. తప్పకుండా అని ఆమె నన్ను మృదువుగా కౌగలించుకుంది. ఆంటీ, అమ్మ చెప్పింది అక్షరాల నిజం. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించడం అంటే ఇదే. దానికి మీరు నిలువెత్తు సాక్ష్యం. అటువంటి మీకు ఈ చిరుకానుక అందజేసేలా చెయ్యమని ఆ భగవంతుణ్ణి రోజూ ప్రార్థించుకుంటాను. ఇన్నాళ్లకు ఆ దేవుడు నా మొర ఆలకించాడు. మీరు మధురిమకే కాదు, నాకు కూడా అమ్మే అంటూ వద్దన్నా ఒక బంగారపు ఉంగరాన్ని నా చేతి వేలికి తొడిగి నమస్కరించింది. నేను చిరునవ్వుతో ఆమె తల నిమరి తృప్తిగా ఆశీర్వదించాను. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.